హాయ్ హలో అండి. అరుణగిరి ప్రదక్షిణ విధి తెలుసుకుందాం. అరుణగిరికి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎవరు చేయిని పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి. పరుగులు తీస్తూ హడావుడిగా గిరి ప్రదక్షిణ చేయకూడదు. నడిచేవారి అడుగుల చప్పుడు కూడా వినపడకూడదు. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి భస్మాన్ని రుద్రాక్షల్ని ధరించి పవిత్రంగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధమైన గిరి ప్రదక్షిణని మనువులు, సిద్ధులు, మహర్షులు, దేవతలు అదృశ్య రూపంలో చేస్తారు. ఇది గ్రహించి వారి దారికి తాము అడ్డు లేకుండా నడవాలని భావిస్తూ తమ ప్రదక్షిణ కొనసాగించాలి. శివనామ సంకీర్తన చేస్తూ కానీ శివ నృత్యం చేస్తూ కానీ భక్తులతో కలిసి వెళ్ళాలి. మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న నామాన్ని నిరంతరాయంగా జపిస్తూ ముందుకు సాగాలి. కృతయుగంలో అగ్నిమయం, త్రేతాయుగంలో మణిమయం, ద్వాపరయుగంలో బంగారుమయం, కలియుగంలో మరకతాచలంగా ఈ అరుణగిరి ఉండేదని భావించాలి. పవిత్రమైన అరుణాచలం స్ఫటికమయమని, స్వయం ప్రభావమైనదని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. పరమేశ్వరుని అగ్నిమయ స్వరూపుడుగా భావిస్తూ ప్రదక్షిణ చేసేవారిని ఆయన సర్వదా రక్షిస్తాడు. ఈ అరుణగిరి ప్రదక్షిణ చేసేవాడి పాదాలు మోయడానికి దేవతలు, వాహనాలు పోటీ పడుతుంటాయి. ఈ గిరి ప్రదక్షిణ చేసిన వారికి దృఢమైన శరీరం ఏర్పడుతుంది. వారి వ్యాధులన్నీ నశిస్తాయి. అదృశ్యంగా ఈ గిరి ప్రదక్షిణ చేసే దేవతలు తమతో పాటు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు ఎన్నో వరాలను ప్రసాదిస్తారు. పూర్వం 33 మంది మాత్రమే ఉన్న దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత 33 కోట్ల మంది అయ్యారు. ఇదండి అరుణగిరి ప్రదక్షిణ విధి తెలుసుకున్నామండి. ఇంకో వీడియోలో ఫలితాలు కూడా తెలుసుకుందామండి. ఇది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అరుణాచల శివాయ నమః.